మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6:14. అంతట యెహోవా ఆయన తట్టు తిరిగి బలము తెచ్చుకొని దేవుడు గిద్యోనుతో స్వయంగా చెప్తున్న మాట ఈ మాట. గిద్యోను బలము తెచ్చుకొని, అసలు దేవుడు ఆ సమయంలో ఆ మాట అనవలసిందేనా? మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు అప్పగింపబడ్డారు. మీరు తర్వాత 6వ అధ్యాయం అంతా చదువుకోనండి, ప్రారంభం నుండి. వాక్యం ఇలా చెప్తుంది. 4-5 వచనాలు. మిద్యానీయులు ఇశ్రాయేలు మధ్యలోనికి వచ్చి జీవన సంబంధమైనది ఏదియూ లేకుండా ఊడ్చుకుపోయారట. 4వ వచనంలో క్రింద మాటలో వ్రాయబడింది, ఇశ్రాయేలీయులకు ఏమీ ఉండనీయలేదు అని. 6వ వచనంలో వ్రాయబడింది, మిద్యానీయుల చేత వారు బాధించబడుతూ పూర్తిగా వారు హీన దశకు వచ్చారు అని. గిద్యోను అనే వ్యక్తి కూడా ఒక మస్తకి వృక్షము క్రింద కూర్చొని గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. 7 సంవత్సరాలు భయంకరంగా మిద్యానీయుల చేతికి అప్పగించబడుతూ జీవన సాధనమైనది ఏమీ లేకుండా పూర్తిగా ప్రజలు హీన దశకు వచ్చి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు గిద్యోను ప్రత్యక్షమై 12వ వచనంలో ఒక మాట అంటాడు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. వాస్తవానికి పరాక్రమ కలిగిన బలాఢ్యుడైతే మిద్యానీయులు ఎందుకు ఇశ్రాయేలు మీదకి వస్తారు? గిద్యోను అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. దేవుడు మా పట్ల చేసిన కార్యాలన్నీ ఏమైనాయి? ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించిన దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, శక్తిగల కార్యములు చేశారని మేము చెప్పుకుంటున్నాం కదా. అవన్నీ ఏమైనా ఇప్పుడు దేవుడు వారిని మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించినట్టు? 1వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున. వీరు మంచి పనులు చేస్తే కదా అప్పగించింది. వారు దోషులైనందున దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించారు. 14వ వచనం, తిరిగి
బలము తెచ్చుకో. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి చెప్పు? బలము తెచ్చుకొని. ఇది మెసేజ్ టైటిల్ కూడా ఇదే, బలము తెచ్చుకొనుము. మీకు అర్థమైందా? బలము తెచ్చుకొని. అప్పు అయితే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఏమండి, బలం ఎవరు ఇస్తారండి? ఒకసారి ఆలోచించండి. బలం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనిషి? 2 కోణాల్లో చెప్తాను మీకు. బలము ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? బలము తెచ్చుకొనట వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా గిద్యోను, దేవుడు నీకు తోడుగా ఉన్నారు. లే, ఒకే మనిషిని అప్పగించినట్లుగా మిథ్యానీయులు నీ చేతికి అప్పగించబోతున్నాను. బలము తెచ్చుకో. బలము తెచ్చుకో, బలం తెచ్చుకో, బలం తెచ్చుకో, బలం తెచ్చుకో. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి బలం? మరోసారి చెప్తున్నా, డబ్బులు అవసరమైతే ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకుంటారు. మీరు ఎవరైనా వెళ్ళి ఒరే నాకు 1 కేజీ బలం తగ్గింది, 1 కేజీ బలం ఇవ్వండి అని ఎవరైనా అడగండి, ఇస్తాడేమో? అడగండి. అవసరమైతే 10 రూపాయలు అడుగన్నా ఇస్తానని చెప్తారు. బలం బాగా తగ్గింది నాకు, ఈ మధ్య బాగా వీక్ అయిపోయాను, 1 కేజీ బలమే ఏంటంటే ఎవరు ఇస్తారండి? నేను ఒక 2-3 రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేయండి. ఇరవై 29వ కీర్తన 11వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, తన ప్రజలకు దేవుడు బలము అనుగ్రహించును. ఇంకొక రెఫరెన్స్ కూడా, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతున్నారు చూడండి. ఐశ్వర్యము మీదే, గొప్పతనము మీ వల్లే కలుగుతుంది, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు నీవే, అందరికీ బలము ఇచ్చేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. మనలో ఒక ఏమండి గొప్ప బలం ఉన్నది. కొన్నిసార్లు మనకు అర్థం కాదు అది. అందుకే గిద్యోనుతో దేవుడు చెప్తున్నారు, నువ్వు పరాక్రమ కలిగిన బలాఢ్యుడివి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక. కొన్నిసార్లు మనలో ఉన్న బలాన్ని మనం గుర్తించలేం. మన బలం మనకు అర్థం కాదు. లోకస్తులకి శరీర సంబంధమైన బలం మాత్రమే ఉంటుంది. ఆత్మీయులకి దేవుని బలం ఉంటుంది. సంసోను సందర్భంలో న్యాయాధిపతుల గ్రంథంలోనే 16వ అధ్యాయం మీరు 6వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏమని తెలుసండి? నీ గొప్ప బలం. నోట్ చేసుకొని నేను చెప్పే మాట, ఒక సేవకునిలో గొప్ప బలం ఉంది.
ఒక విశ్వాసులో గొప్ప బలం ఉంది. అదొక మహత్తరమైన శక్తి. అది అందరికీ అర్థం కాదు. ఆత్మీయులు గమనించాలి, దేవుడు మనలో ఒక గొప్ప బలాన్ని పెట్టాడు. ఆమేనని అందరూ ఒకసారి గట్టిగా. ఒక గొప్ప బలాన్ని పెట్టాడు దేవుడు మనలో. సంసోనులో ఒక గొప్ప బలం ఉన్నది. అది దేవుని బలం. ఫిలిష్తీయుల సర్దారులకు అర్థం కావటంలే, ఇశ్రాయేలుకు అర్థం కావటంలే. తన ప్రక్కనే ఉన్న దళిలకు అర్థం కావటంలే. అది సంసోనుకు మాత్రమే, దేవునికి మాత్రమే తెలుసు. అందుకే ఆయన శోధిస్తున్నారు, నీ గొప్ప బలం ఎక్కడుంది, నీ గొప్ప బలం ఎక్కడుందని. దేవుని బిడ్డలకు దేవుడు వాక్య బలాన్ని ఇస్తాడు, ఆత్మ బలాన్ని ఇస్తాడు. వాక్యాల ఆధారాలు ఉన్నవి. మీలో దేవుని వాక్యం నిలిచి ఉన్నది కనుక మీరు బలవంతులు, దుష్టుని జయిస్తారు. యేసుక్రీస్తు ఆత్మ బలము చేత అని వ్రాయబడింది. దేవుని వాక్యం అనే బలం, దేవుని ఆత్మలో ఉన్న బలం, దేవుని ఉపదేశములో ఉన్న బలం, ఒక గొప్ప బలాన్ని దేవుడు మనలో పెట్టాడు. ఆ గొప్ప బలం అందరికి అర్థం కాదు. ఈ సందేశము ద్వారా ఆయన ద్వారా మీరందరూ బలము పొందుదురుగాక. ఇంకోసారి చెప్పండి ఆమేన్ అని గట్టిగా. అందుకే పితరులు పాడుకునేవారు. ఏ పాట? నిర్గమకాండంలో బాబు 15వ అధ్యాయం 2వ వచనం ఏమని పాడుకునేవారు? యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. ఆహా, చెప్పండి, యెహోవా నా బలమా. పవర్ ప్లాంట్లో నుంచి అక్కడ పవర్ ఉత్పత్తి అయ్యి రాష్ట్రాన్ని మొత్తాన్ని వెలిగిస్తుంది. ఒక ఇంట్లోకి కరెంటు సరఫరా కావాలంటే ఏమండి, అక్కడ పవర్ ప్లాంట్ అక్కడ ఉత్పత్తి అవుతుంది, అక్కడ నుండి సరఫరా అవుతుంది. అలాగే బలానికి కేంద్రం యేసుక్రీస్తు. అందుకే పాడుకునేవారు పితరులు ఏమని? యెహోవా నా బలం. చెప్పండి, యెహోవా నా బలం. ఈ రూట్లో మీకు అర్థం కావట్లా. మీకు అర్థమయ్యే రూట్ ఏంటి? యెహోవా నా బలమా, ఇది మీకు అర్థమయ్యేది. ఆ పక్కకు కూడా ఇదే మాట అంటాడు, చేనిలోని పైరు చేతికి రాకుండా, ఫలములన్నీ లేకపోయినా, చేలలో పశువులు లేకపోయినా ఒకే మాట అంటారు ఆయన, నేను యెహోవా యందు ఆనందించెదను, ఆయనే నాకు బలము. యేసు నామములో బలము తెచ్చుకొందురుగాక. ఆమేనండి. ఇంకోసారి గట్టిగా, ఇంకోసారి అలాగే అనండి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరు చేతులు ఎత్తి అలాగే
యేసు నామములో ఆత్మ బలమును పొందుదురుగాక, వాక్య బలమును పొందుదురుగాక, ఉపదేశ బలాన్ని పొందుదురుగాక, దేవుని బలమును పొందుదురుగాక, మీలో నా దేవుని గొప్ప బలం అదిగో ఒక్కొక్కరు పొందుదురుగాక. గిద్యోను, బలము తెచ్చుకో, కృంగిపోబాకు, అధైర్యపడబాకు, బలహీనత చెందబాకు, బలము తెచ్చుకో, పరాక్రమ కలిగిన బలజన, బలము తెచ్చుకో. పరిస్థితులు ఇలాగే ఉంటాయనుకోబాకు. ఒకే మనుషుని అప్పగించినట్లుగా మిథ్యానీయులు నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాను. ఒక అద్భుత కార్యం చేయబోతున్నాను, ఒక ఆశ్చర్య కార్యం చేయబోతున్నాను, ఒక శక్తి గల కార్యం చేయబోతున్నాను. బలము తెచ్చుకో. ఈ మాటలు వినుచున్న సేవకులారా, బలము తెచ్చుకొనుడి. ఈ మాటలు వినుచున్న సంఘస్థులారా, నా ప్రభువు ద్వారా మీరు బలము తెచ్చుకొనుడి. యేసు నామములో మీరు బలమొందుదురుగాక. మరొకసారి చెప్తున్నా, యేసు నామములో మీరు బలమొందుదురుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఇంకోసారి ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయం 17వ వచనములో ఇలా వ్రాయబడిందండి. మన సామర్థ్యము చూడండి, మన బాహుబలము ఇది ఎంత భాగ్యము మాకు కలగజేసను గనుక మేము సంపాదించుకున్నాం అనుకోవద్దు. మనం ఏదో ఒక భాగ్యం సంపాదించుకుంటున్నాం. వినాలి, ఏదో ఒక భాగ్యాన్ని సంపాదించుకుంటున్నాం. అది మన సామర్థ్యమును బట్టి, మన బాహుబలమును బట్టి కాదట. మనం సంపాదించుకునే ఒక భాగ్యం ఉంది బలములో. అది మన బలము లేక మన సామర్థ్యమును బట్టి కాదు. పలుసార్లు మనకు తెలుసు, మన శక్తి మన బలము చేత కాదు. పుట్టుక కుంటివాడు లేచి నడిస్తే పేతురు అంటాడు, మా సొంత శక్తి మా బలము చేత మా భక్తి చేత జరిగింది కాదు, ఇది దేవుని బలం. తెచ్చుకోవాలి, అప్పు కాదు, బలము తెచ్చుకోవాలి. ఒక 3-4 మాటలు కొద్దిగా చెప్తాను, 3 విషయాలు చెప్తాను. మొదటి మాట, మనము దీవించుటకు బలము తెచ్చుకోవాలి. కొంచెం కొత్త కోణంలో మీకు చెప్తాను, వినండి. ఆదికాండం 48వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యాకోబు బలము తెచ్చుకొని మంచము మీద కూర్చుండెను. చాలా వయసు కలిగినటువంటి వ్యక్తి యాకోబు.
పూర్తిగా మంచాన పడ్డాడు. అనారోగ్యం కూడా ఆయనకు సమీపించింది, బలహీనుడైపోయాడు. తన కుమారుడైన యోసేపుకి ఆ సంగతి తెలిసింది. యాకోబు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఉంటుంది. యాకోబును దేవుడు చక్రవర్తి అయినటువంటి ఫరోను కూడా దీవించి ఆశీర్వదించే స్థితికి తీసుకొచ్చాడు. ఎక్కువగా మనం యాకోబు దీవించినట్లుగా వ్రాయబడింది. తన గోత్ర లేక తన కుమారులను కూడా యాకోబు దీవించినట్లుగా వ్రాయబడింది. వారందరిని దగ్గరికి పిలిచి ఒక్కొక్కరిని దీవించినట్లుగా మనకు వాక్యం చెప్తుంది. మా నాన్నగారు చనిపోయేటట్లున్నాడు. ఈ చనిపోయే ముందు నా 2 కుమారుల్ని మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఆశీర్వదించమని చెప్దాము. మా నాన్నగారి చేతులుంచి ప్రార్థన చేస్తే నా 2 కుమారులు మనషే, ఎఫ్రాయిం దీవించబడతారని యోసేపు తన 2 కుమారులను తీసుకొని వచ్చాడు. యాకోబుకి ఆ విషయం తెలిసి 2వ వచనంలో బలము తెచ్చుకొని, అప్పటి వరకు బలం లేదు ఆయనకి, కాయల పడి అనే పదం ఉంది పైన. బలము లేని క్షణం ఆయన బలము తెచ్చుకున్నాడు. ఎందుకు బలం తెచ్చుకున్నారు? దీవించటానికి. చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది బలం తెచ్చుకుంటారండి, కానీ ఈ వ్యక్తి దీవించడానికి బలం తెచ్చుకున్నారు. ఆ 2 యోసేపు కుమారుల్ని దగ్గర తీసుకొని ఏమని దీవించాడు తెలుసండి? ఆ 2కి ఇచ్చినటువంటి స్వాస్థ్యము, ఆ 2ని ఉంచినటువంటి ప్రథమ స్థానం ఏమిటో కొంచెం మీరు గమనించాలి. ఇక్కడ కొంచెం మీరు కింద చదువుకోండి నేను చెప్పే మాటలు. ఈ 2 కుమారులు నా బిడ్డలే అన్నాడు యాకోబు. ఈ 2 కుమారులు నా బిడ్డలే. వీరిద్దరి తర్వాత ఎవరైనా నీకు పుడితే వారు నీ బిడ్డలు. ఈ 2 కుమారులు నా బిడ్డలే అని ఇంకొక మాట అన్నారు చూడండి. అక్కడ రూబేను వలె షిమ్యోను వలె వీరిద్దరు కూడా నా బిడ్డలై ఉంటారు. నేను చెప్పే మాటలు ఇంకొకటి నోట్ చేసుకోండి. అక్కడ సహోదరుల వలె వారు కూడా స్వాస్థ్యము పొందుతారు. వారి పేరులను బట్టి వారు కూడా గోత్రకర్తలుగా మార్చబడతారు. ఏమని దీవించారు? అది కావాలి. 5వ వచనం. కొంచెం ఇక్కడ ఆగి కొంచెం ఆలోచించి తొందరలేదు. అక్కడక్కడ ఆగుము సెలా అని ఉంటుంది. అంటే కొద్దిగా ఆలోచించమని. సెలా అంటే ఆలోచించమని. కొంచెం ఆగి ఆలోచించి ఆ తర్వాత వెళ్ళని అర్థం. ఇదిగో నేను ఐగుప్తునికి నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. ఎలా అవుతారయ్యా? బయట కూర్చున్నారు కొంతమంది. వాళ్ళు నా బిడ్డలే అంటే వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళ అమ్మా నాన్న సాయంకాలం సర్దుకొని రమ్మంటారు. వీరు నా బిడ్డలే అంటే ఏం మామూలు విషయం అనుకున్నారు. అది నా బిడ్డలే. తర్వాత వారి తరువాత నీవు కనిన సంతానము నీ
వారు తమ సహోదరుల స్వాస్థ్యమును అది నోట్ చేసుకోండి. తన సహోదరుల యొక్క స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు చొప్పున వారు కూడా పిలువబడబోతున్నారు. ఆమెను ఒకసారి గట్టిగా. వారి సహోదరులు అంటే ఎవరు? ఏమండి, రూబేను మొదలుకొని ఆఖరి వాళ్ళైన బెన్యామీను వరకు వారు గోత్రకర్తలని వ్రాయబడింది. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వాస్థ్యం ఉంది. వారి సహోదరుల స్వాస్థ్యం ఏమి తెలుసండి? దీనికి అనుగుణమైన మాట హెబ్రీ పత్రికలో మీకు దొరుకుతుంది. యేసు ప్రభుకి సంఘానికి పోల్చబడుతున్న మాటలు ఇవి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు కొంచెం మనసు పెట్టి వినండి, అర్థమవుతుంది. పరిశుద్ధపరచువానికి పరిశుద్ధపరచబడువారికి ఓకే. ఎవరు సహోదరుని పిలుస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. కొత్త నిబంధన సంఘాన్ని, కొత్త నిబంధన యొక్క సంఘ అపోస్తులలో యేసు ప్రభువట ఏమని పిలుస్తున్నారు? నా సహోదరులు. నా సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. సిగ్గుపడక చెప్పండి, ఏమని పిలుస్తున్నారు? నా సహోదరులు. సంఘములో ఉన్న నేను కానీ, సంఘములో ఉన్న మీరు కానీ, మనమంతా ఎవరిమే? యేసుక్రీస్తుకు సహోదరులము. మరోసారి చెప్తున్నా, మనమంతా ఎవరు? ఇప్పుడు సహోదరులము. యేసుక్రీస్తు ఎవరు? మనకి పెద్దన్న. ఆయన మనలందరినీ ఏమని పిలుస్తున్నారు? సహోదరులు అని పిలుస్తున్నారు. సిగ్గుపడలేదట. ఏమండి, నా సహోదరులు అని పిలుచుటకు నేను సిగ్గుపట్టలేదు. మీరు నన్ను సహోదరులను పిలుచుకోవడానికి నేను కూడా సిగ్గుపట్టలేదు అంటారు. అంటే అర్థమైంది ఇప్పుడు మీకు. ఇప్పుడు మనస్సేకి, ఎఫ్రాయిముకి సంఘము అనే సహోదరులతో, సంఘం అనే సహోదరులతో దేవుడు స్వాస్థ్యాన్ని పంచిపెడుతున్నాడు. ఇది ఆశీర్వదించటం అంటే. చాలా మందికి సంఘములో స్వాస్థ్యం లేదు. మరోసారి చెప్తున్నా, సంఘముతో చాలా మందికి ఏమండి ఐక్యత లేదు. చాలా మంది క్రైస్తవ్యాన్ని చూస్తూ ఉంటాను నేను. సంఘాలతో సంబంధాలు ఉండవు వారికి. పట్టి పట్టినట్లుగా, అంటున్నట్లుగా ఉంటారు. అభిమానం వేరు, ఆత్మీయత వేరు. సంఘం అనే, మొదలు చేయనండి, సంఘము అనే సహోదరులలో వీరిద్దరూ చేర్చబడినట్లుగా అందరూ చేర్చబడాలి. ఇది ఆశీర్వాదం. అపోస్తుల కార్యముల్లో 2వ అధ్యాయం చివరి మాటలు మీరు గమనించండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, పెంతెకోస్తు దినము రోజున 120 మందితో సంఘం స్థాపించబడింది. ఒక్కసారి 3000 మంది చేర్చబడ్డారు. చివరిలో మీరు 46-47 వచనాలు మీరు గమనించుకుంటే అక్కడ ఏమని రాయబడి తెలుసండి? అనుదినము
రక్షణ పొందుచున్నటువంటి వారిని సంఘములో చేర్చుచుండెను. ఇప్పుడు ఇద్దరు ఎవరు? మనష్షే తర్వాత ఎఫ్రాయిము సహోదరులలో చేర్చబడ్డారు. సహోదరుల్లో వారు చేర్చబడుటకు యాకోబు దీవిస్తున్నారు. ఒక సేవకునిగా సంఘాన్ని దీవించాలి. ఎలా? సంఘములో చేర్చబడేటట్లు. తల్లిదండ్రులుగా పిల్లల్ని దీవించాలి. ఎలా? పిల్లలందరూ సంఘములో చేర్చబడేటట్లు. అర్థమైన వాళ్ళు గట్టి చెప్పండి, అలేలి అని చెప్పండి. ఇప్పుడు అర్థమైందా ఏంటి? ఈ సహోదరులలో వీరు కూడా ఏమవుతున్నారు? చేర్చబడ్డారు. ఎవరు? మనష్షే, ఎఫ్రాయిము. యాకోబు బలము తెచ్చుకొని దీవించాల్సిన అవసరం ఏముంది? మీకు అర్థమైందా? బలము తెచ్చుకొని దీవించాల్సినంత అవసరం ఏముంది? మనసు మీద కూర్చొని కూడా చేయబెట్టి తీయవచ్చుగా. వాళ్ళ నాన్నగారు అదేగా చేసింది. ప్రత్యేకంగా వారిని రూబేను వలె, షిమ్యోను వలె సహోదరుల్లో వారు కూడా చేర్చబడాలి. వారికి మేము నా బిడ్డలు. ఈ మాటలు వినుచున్న ప్రతి తల్లిదండ్రులు, ప్రతి భార్య, ప్రతి భర్త కుటుంబాన్ని దీవించాలి. దీవించటానికి బలము తెచ్చుకోవాలి. నా ప్రభు ద్వారా మీరు బలము తెచ్చుకుంటే ఆ బలము ద్వారా మీరు ఇలా దీవించగలుగుతారు. నా కుటుంబం అంతా సంఘమునే సహోదరుల్లో చేర్చబడాలి. ఇదొక ప్రగాఢమైన ఆశీర్వాదం. ఇంకొక అనుభవం చెప్తా వినండి. సహోదరుల్లో చేర్చబడటం ఒక అనుభవం అయితే ఇంకేముందో తెలుసా? యాకోబు సహోదరుల వలె వారు కూడా స్వాస్థ్యమును బట్టి పేరును బట్టి వారు పిలవబడుదురు. ఎలా? పరలోకం వెళ్తే నూతన యెరూషలేము పట్టణం కనపడుతుంది. సరే, భూమి మీద వారు కనాను దేశానికి వెళ్ళారు. కనాను దేశంలో అందరు స్వాస్థ్యాలు పంచుకున్నారు. రూబేనుకు పంచుకున్న స్వాస్థ్యం, షిమ్యోనుకు పంచిన స్వాస్థ్యం, యోదాకు పంచిన స్వాస్థ్యం, మనష్షేకి అలాగే ఎఫ్రాయిముకి పంచుకున్నారు కనాను దేశాన్ని. మంచిది. కనాను దేశాన్ని పంచుకునే అనుభవం ప్రకటన గ్రంథంలో మనకు ఒక మాట కనపడుతుంది. 21వ అధ్యాయం 12వ వచనం. ఈ 12వ వచనాన్ని గమనించండి. ఏమని రాయబడి చదువుతున్నారు? నూతన యెరూషలేము పట్టణం కనబడుతుంది. ఆ పట్టణం మనకు ఏమండి 12 పునాదులు ఉన్నాయి, 12 గుమ్మములు ఉన్నాయి. ఆ 12 గుమ్మముల మీద ఎవరి పేర్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు చదువుతున్నారు. ప్రాకారమును ఉండెను, ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారి నామములు అంటే పేరులు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉండెను. ఈ భూలోక స్వాస్థ్యాన్నే కాదు, ఈ మాటలు వినేవారు సరిగ్గా గ్రహించాలి. మీరైనా మీ పిల్లలైనా దీవించబడాలి, దీవెన పొందటానికి బలం తెచ్చుకోవాలి. పేతురు అంటాడు మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఒక మంచి మాట గమనించండి.
విశ్వాసమును గురించి వ్రాస్తూ ఒక మాట అంటాడు, నిర్మల నిర్మలమైనదియును అక్షయమైనది అక్షయమైనదియును వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగుతుంది ఒక రోజున. కొంచెం క్రిటికల్గా ఉంటుంది, తర్వాత మరలా అర్థం చేసుకోండి. ఏంటి క్రిటికల్ అంటే, సహోదరులు ఏంటి, చేర్చబడటం ఏమిటి, స్వాస్థ్యం ఏమిటి అర్థం కాదు. కొంచెం మరల వింటే మీకు అర్థమవుతుంది. యాకోబు బలం తెచ్చుకున్నారు. ఎందుకు? ఇది ఈ విధంగా దీవించటానికి. భూమి మీద ఆస్తులు స్వాస్థ్యముగా మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా పరలోకపు స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఆ స్వాస్థ్యము పొందునట్లు మీరు దీవించబడుదురుగాక. ఇంకొక మాట చెప్తాను కానీ, ఇంకొక కోణంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఇది కూడా కొంచెం గమనించండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణ అస్తమును కూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పుచు ఈ మంచి కార్యము చేయుటకు బలం ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు ఒకటి దీవించుటకు, అది ఏ దీవెనో కొద్ది వివరించాను మీకు. ఇప్పుడు బలం ఎందుకు తెచ్చుకోవాలి? బలము తెచ్చుకొని తినటానికి కాదు, బలము తెచ్చుకొని నిద్రపోవడానికి కాదు, బలము తెచ్చుకొని ఇంట్లో భార్యను కొడటానికి కాదు, బలం తెచ్చుకొని తెగించి మాట్లాడటానికి కాదు. బలము ఎందుకు తెచ్చుకోవాలంటే ఇప్పుడు మంచి కార్యము చేయటానికి బలము తెచ్చుకోవాలి. మంచి కార్యము అంటే యోహాన్ అంటాడు చూడండి 3వ పత్రికలో 11వ వచనం. యోహాను 3వ పత్రిక 11వ వచనం చదవండి ఒకసారి. అబ్బా, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములు. ప్రక్కనలో చెప్పండి ఇప్పుడు, అయ్యలారా అమ్మలారా. మంచి కార్యం అంటే ప్రక్కన చెడు కార్యం ఒకటి ఉంటుంది. చాలామంది చెడు కార్యాలు చేయటానికి బలం తెచ్చుకుంటారు. చెడు మాటలు మాట్లాడాలంటే బ్యాలెన్స్ లేకపోయినా సరే అప్పు తెచ్చుకొని కానీ బ్యాలెన్స్ చేయించుకొని మాట్లాడతారు. చెడు కార్యాలు చేయడానికి ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు. చెడు కార్యాలు చేయటానికి మధ్యరాత్రి అయినా మెలకుగానే ఉంటారు. చెడు కార్యములు చేయటానికి కాదు బలము తెచ్చుకోవాల్సింది. చాలామంది చెడు కార్యాలు చేయటానికి బలము తెచ్చుకొని ఆ తర్వాత జీవితాల్లో పాడు చేసుకుంటున్నారు. మీకు తెలుసా, మీ బలాన్ని దొంగిలించే కార్యాలు కొన్ని ఉంటాయి. సామెతల గ్రంథంలో రాయబడి చూడండి 31వ అధ్యాయములో 3వ వచనం. నీ బలమును స్త్రీలకియకుము. బలాన్ని దొంగిలించే స్త్రీ అట. భర్త జేబులో డబ్బులు దొంగిలించే వాళ్ళు ఉంటారు. ఈ మనిషి ఊరు బలాన్ని దొంగిలిస్తుంది. ఇక చాలా ఉన్నాయి బలాన్ని కోల్పోయే కార్యక్రమాలు.
బలాన్ని దొంగిలించే స్త్రీలు ఉంటారు, బలాన్ని దొంగిలించే పురుషులు ఉంటారు, బలాన్ని దొంగిలించే కార్యాలన్నీ ఉంటాయి. 46 గ్రామాలకు ఒక ఎంఆర్ఓ ఆయన భార్య బట్టి పూర్తిగా బలహీనుడైపోయి ఏమండి డ్యూటీ కూడా చేసుకోలేక మెంటలు వచ్చిన వాళ్ళలాగా ప్రవర్తించి ఏమండి ఇంట్లోనే కూర్చొని సూరు అనుకుంటా ఆయన హోదాను మర్చిపోయి జాబునే పోగొట్టుకున్నాడు. కొన్నిసార్లు కొన్ని స్వభావాలు మీ బలాల్ని పాడు చేస్తుంటాయి, జాగ్రత్త పడండి. మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తుంటాయి. మనుషులు చూడటానికి ఆకారానికి పైకి బాగానే ఉంటారు, కానీ లోపల బలమంతా క్షీణించిపోతుంటుంది. గొప్ప బలమే సంసోనుది. చివరికి దెలీలా దొంగిలించలేదా? చెడు కార్యాలు చేయకూడదండి. చెడు పనులు చేస్తే, చెడు కార్యాలు చేస్తే, చెడు సహవాసాలు చేస్తే, చెడు వైపుగా మళ్లించబడితే మీ బలాన్ని మీరు కోల్పోతారు. ఆత్మబలం మీలో పనిచేయదు. అందుకని ఈ సందేశము ద్వారా ఒక మంచి కార్యము మీరు చేయుదురుగాక. మంచి కార్యాలు చేయటానికి ప్రయాసపడాలి, మంచి కార్యములు చేయటానికి వేగిరపడాలి, మంచి కార్యాలు చేయటానికే తప్పించిపోవాలి. నా జీవితంలో నేను ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నానా? మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 16-17 వచనాలు మీరు నోట్ చేసుకోండి. ఒక యవనస్తుడు ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మార్గమున మోకరించి, సద్బోధకుడా, నేను నిత్య జీవములో ప్రవేశించాలంటే ఏ మంచి కార్యము చేయాలి అంటే, ఒక మంచి కార్యము ఒక వ్యక్తిని నిత్య జీవములో నిలుపుతుంది. ఆలోచించాలి. ఒక చెడ్డ కార్యము ఒక వ్యక్తిని నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఈయన ఒకే మాట అన్నారు, నేను జీవములో ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చేయాలి అంటే, ఒక మంచి కార్యం చేస్తే నేను జీవములో ప్రవేశిస్తాను అనే సంగతి ఈయనకు తెలుసు. యేసు ప్రభు అంటారు, మంచి కార్యం ఒకటే బాబు, దేవుని ఆజ్ఞలను సంపూర్ణముగా గైకొనడమే మంచి కార్యము. ఇక వేరే కార్యాలు ఏమి లేవు. దేవుని ఆజ్ఞలు సంపూర్ణముగా గైకొను, అనుసరించు, వాటి ప్రకారముగా నడుచుకో. నువ్వు జీవములో ప్రవేశిస్తావు, నువ్వు పరిపూర్ణమవుతావు. మంచి కార్యాలు ఎన్నో ఉన్నాయండి బైబిల్ ప్రకారంగా. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి నోట్ చేయండి. ఓసారి కుష్ఠరోగి అయిన సీమోని అంటే యేసు ప్రభు కూర్చొని ఉన్నారు. ఒక సహోదరి ఆమెకు కలిగిన దానిలో విలువైన అత్తర తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి ఆ తైలాన్ని యేసు ప్రభు తల మీద పోశాడు. అక్కడ చూడండి, అందరూ ఏమన్నారు?
ఏమిటి మనిషి పిచ్చి పని చేసింది? ఈ అత్తరు అమ్మినట్లయితే పేదలకి పోషణ కొరకు ఏదైనా కొంచెం ఇచ్చేవారిమే కదా. పక్కనే వాడు ఉంటాడు రీ, పక్కనే యోధ అందుకుంటా ఉంటాడు. యోధ పక్కనే ఉంటాడు, అందుకుంటా ఉంటాడు. అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేసింది, డబ్బులన్నీ వేస్ట్ చేసింది అంటుంటాడు. వీడి పేదల మీద మక్కుముడి కాదట, ఆ డబ్బులు నా సంచిలో బలేదే ఆయన అనమాట. ఒక్కొక్కరు రాకంటారు ఆ వ్యక్తిని చూసి. యేసుప్రభు ఏమన్నారు చూడండి అక్కడ, ఈమె ఒక మంచి కార్యము చేశారు. పేదలు ఎప్పుడు మీతోటే ఉంటారు బాబు, ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి ఉంటారు. పేదరికం అనేది భూమి మీద ఎప్పుడు ఉండేది. ఈమె ముందుగానే నా శరీరాన్ని ప్రతిష్ఠించారు, నా శరీరాన్ని అభిషేకించారు. ఆమె శక్తి కొలది, ఆమెకు కలిగినది దేవునికి అర్పించడమే ఒక మంచి కార్యం. కొంతమంది వారి కడుపు, వారి గొంతు, వారి నోరు తప్ప నా సంచిలో వేయలేదే, అది వారి పెట్టేవరమే వీరి పెట్టేమే అనే ఆలోచన తప్ప యేసుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత యేసుకి ఇవ్వరు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక 100 రూపాయల కాగితం కొత్తది కనపడిందంటే దాన్ని తీసి పక్కన పెడతాడు. నెలలో ఒక్కసారి కానీ ఒక 500 రూపాయల కాగితం కొత్తగా పెట్టలాడిందంటే దాన్ని పక్కన పెడతాడు. 2000 నోటు వచ్చిందంటే ఏమండి దాన్ని ప్రక్కన పెడతాడు. ఎందుకో తెలుసా? ప్రక్కన పెట్టి బ్యాంకులో వేయటం కాదు, ఆ కొత్త నోట్లన్నీ దశమ కవర్లో పెట్టి దశమ భాగిస్తాడు. ఎప్పుడు చూసినా పెడపెట్టలాడుతుంటాయి. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన చెప్పారు ఒకరోజు, కొత్త నోటు వచ్చిందంటే అన్నయ్య పక్కన పెడతాను. చూసారండి, ఆయనకున్న మనసు అది. దేవునికి ప్రాధాన్యత, దైవ సేవకులకు ప్రాధాన్యత, సంఘానికి ప్రాధాన్యత. ఇది ఫ్రెష్గా ఫిష్ కనపడిందంటే, చేపలు కనపడి అంటే కొంటున్నాడంటే బతికున్న చేప కనపడితే చాలు. ఆయన మనసు చెప్తున్నా, ఆయన మనసు, ఇతరుల సంగతి నాకెందుకు. ఆయన మనసు బ్రతికున్న చేప కొట్టుకుంటే పెట్టలాడుతుంది కొట్టుకో, వెంటనే ఆయనకు మందిరం గుర్తొచ్చింది, వెంటనే ఇచ్చొద్దాం మందిరానికి. మార్కెట్కి వెళ్తే ఏదైనా ఏమంటే కలకలాడుతాడు, తోటకూర చెప్పండి రా, చుక్కకూర ఏదైనా కలకలాడుతుందంటే ఒక కట్ట గుద్దుకోండి, మందిరం గుర్తొచ్చింది ఆయనకి. ఆయనకు మనసంతా చెప్పండి మందిరమే. చుక్కకూర కనపడితే మందిరం గుర్తొచ్చింది, బతుకున్న చేపలు కనపడితే మందిరం గుర్తొచ్చింది. బట్టల షాప్కి వెళ్తే ఏదైనా మంచి బెడ్షీట్ కనపడితే మందిరం గుర్తొచ్చింది. కొంతమంది ఉన్నారు అవన్నీ ఏం కాదు, ఒక గౌన్ కనపడితే అమ్మాయి గుర్తొచ్చింది, ఒక చెప్పులు కనపడితే పెద్దోడు గుర్తొస్తాడు, ఒక టీషర్ట్ కనపడితే చిన్నోడు గుర్తొస్తాడు. ఇక్కడ మంచి మాట ఉంది, ఆమె శక్తి కొలది అనే పదం చూడండి. ఏమని రాయబడింది? శక్తి కొలది అంటే ఉన్నది అదేగా, ఏమి లేదు. శక్తి కొలది ఉన్నదానిలోనే దేవునికి అర్పించటం, ఉన్నదానిలోనే దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం. నాకు ఎవరు సర్వం కాదు, నా దేవుడే సర్వం. నా దేవునికి నేను సర్వాన్ని అప్పగించుకున్నాను, నాకు కలిగిన సమస్తాన్ని నా దేవునికి అర్పిస్తున్నాను. ఇదే ఒక మంచి కార్యం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయములో దైవజనుడు పౌలు ఇదే అనుభవం చెప్తున్నారు. చూడండి, మీ ఆత్మల యొక్క ప్రయోజనము కొరకై, సంఘము కొరకై అక్కడ బలం తెచ్చుకున్నారు. ఎందుకు? మందిరపు గోడ కట్టడానికి, మందిరాన్ని కట్టడానికి, పరిచర్య చేయడానికి, మందిరాన్ని బాగు చేసుకోవడానికి. కొంతమందికి సోమర్థనం. ఇక లాక్డౌన్ ఒకటి అడ్డం వచ్చింది. దీనికి తోడు ఆరాధన జరుగుతున్నప్పుడే 11 గంటలకు వచ్చి కూర్చుంటారు. ఇక లాక్డౌన్ ఒకటి వచ్చింది కదా, ఇక ఇబ్బంది ఏమీ లేదు. ఏమేం చేశారట? ఆమె శక్తి కొలది. ఇప్పుడు నెహెమ్యా గ్రంథాలు ఏం చదువుకున్నాం మనం? ఈ మంచి కార్యము చేయుటకు వారు బలము తెచ్చుకున్నారు. ఏ మంచి కార్యం చేయడానికి? మందిరపు గోడను బాగు చేసుకున్నారు, మందిరాన్ని బాగు చేసుకున్నారు, ఆరాధనలన్నింటిని బాగు చేసుకున్నారు. ఎప్పుడు మరలా స్వచ్ఛందంగా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటామా? ఎప్పుడు ఆరాధన చేసుకుంటామా? ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. అర్థమైందా? సంవత్సరాలు గడిచిపోయాయి. యెరూషలేముకి మేము వెళ్ళలేకపోతున్నాం, మందిరంలో ఆరాధన చేసుకోలేకపోతున్నాం అని బాగు చేసుకొని వారందరూ చివరిలో ఒక మాట అనుకున్నారు. ఏమంటే, మా దేవుని మందిరానికి మీదటి మేము విడిచి పెట్టమని ప్రతిజ్ఞ చేసుకున్నారు వాళ్ళు. దానికి అనుగుణంగా మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరములో దేవుని ఆజ్ఞలను సంపూర్ణముగా గైకొనడమే మంచి కార్యం. దేవుని మందిరము కొరకు, సంఘము కొరకు, సేవ కొరకు మనము మనకు కలిగిన సమస్తమును వ్యయపరుచుకోవటమే మంచి కార్యం. చదువు, పౌలు గారు చెప్పిన మాట. మంచి మాట చూడండి. నా కలిగినది యావత్తు అంటే మా వత్తు కూడా ఉందని కాదు అక్కడ. కొన్నిసార్లు యావత్తు అంటారు. యావత్తు అంటే ఒత్తు కాదు అబ్బాయి. నా కలిగినటువంటి సమస్తమును, చూశారండి, మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తున్నాను, నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. దేవుని సంఘం కొరకు, దేవుని మందిరం కొరకు, సేవకుల కొరకు, యేసయ్య కొరకు మిమ్మల్ని మీరే వ్యయము చేసుకోవాలి. మీ కలిగిన సమస్తమును వ్యయపరచ. మొదటి శతాబ్దంలో సంఘస్థులందరూ కూర్చొని వారి కలిగిందంతా ఏమండి పంచుకున్నారట. ఎవరికి ఎక్కువగా ఉందో ఆ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వటం. అందరికి సమిష్టిగా ఉండేను అని వ్రాయబడింది. బలము తెచ్చుకోవాలి మంచి కార్యము చేయుటకు. ఇంకొక కోణంలో చెప్తాను. 3వ విషయం, యెషయా ప్రవచన గ్రంథం 57:10 వచనం. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాస పడినను నీవు అసాధ్యమని అనుకోనలేదు. 3వ అనుభవం చెప్పండి. నీవు బలము తెచ్చుకొంటివి కనుక సొమ్మసిల్లిపోలేదు. బలము తెచ్చుకునే ఎందుకంటే సొమ్మసిల్లిపోయే వాళ్ళు ఎందరో, అలసిపోయేవారు ఎందరో సొమ్మసిల్లిపోతారు. బలము తెచ్చుకున్న వ్యక్తి సొమ్మసిల్లడు. ఇశ్రాయేలీల ప్రయాణములో 2 పర్యాయాలు వారు సొమ్మసిల్లిపోయారు.
ఒకసారి ఏమో సంఖ్యాకాండంలోనే ఉంటాయి, 11వ అధ్యాయం 5వ వచనం. వారికి సరిపడా ఆహార పదార్థాలు ఏమండి దొరకలేదు, సరఫరా లేదు వాళ్ళకి, అందుకని సొమ్మసిల్లిపోయారు. ఇంకో చోట ఏమని రాయబడి తెలుసా? 21:4 మార్గాయాసమును బట్టి సొమ్మసిల్లారట. ఏ ఆయాసం ఇది? మార్గాయాసం. మిమ్మల్ని సొమ్మసిల్లు చేసే కార్యాలు ఎన్నో ఉంటాయండి. స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డగిస్తుంటాయి. ఇక సమస్యలు పోతారు, అలసిపోతారు, అనుకున్నది సాధించలేరు. ప్రభు చెప్తున్నారు, బలము తెచ్చుకొనుడి, బలము తెచ్చుకొనుడి. ఆత్మీయతలో సొమ్మసిల్లిపోవద్దు. ఉన్న స్వరమంతా పెంచి ఒక్కసారి గట్టిగా ఆమేన్ అనండి, గట్టిగా. ఆత్మీయతలో సొమ్మసిల్లిపోవద్దు. ఇంకోసారి గట్టిగా. నేను ఆత్మీయతలో సొమ్మసిల్లొద్దు అన్నప్పుడంతా మీరు ఆమేన్ ఆమేన్ అంటా ఉండండి. ఆత్మీయతలో సొమ్మసిల్లిపోవద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు. ఇంకా గట్టిగా చెప్పాలి ఆమేన్. బలము తెచ్చుకొని. నేను ఈ మాట చదువుతున్నప్పుడు యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట కనపడింది. 40వ అధ్యాయం 28. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసండి? ఎవరైనా ఆయన, ఎవరైనా నజరేయుడైన యేసు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. మనం అనుకుంటే కొన్నిసార్లు మార్గాయాసమును బట్టట సమరయ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పుడు బావి దగ్గర కూర్చున్నంట. ఆయన అలసట చెంది కాదు, అక్కడ ఒక ఆత్మను రక్షించాలని. ఎవరి ధ్వనిలో ఒకసారి ఆయన విశ్రాంతి పొందుతున్నట్టుగా, నిద్రపోతున్నట్టుగా ఉంది. నిద్రపోతుంది కాదు ఆయన, అలసట తీర్చుకున్నట్టు కాదు ఆయన. ఈ తుఫానికి, ఈ పెనుగాదులకి మా వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దామని టెస్టింగ్ ఇది. ఆయన ఏది చేసినా ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష వెనక చాలా ఉంటాయి. యేసుక్రీస్తు సొమ్మసిల్లడు. 29లో కూడా మంచి మాట ఉంది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. యేసు నామములో అనేక మీరు సొమ్మసిల్లక పరిగెత్తుదురుగాక. అందుకే కింద 31వ వచనంలో కూడా అంటారు, మనందరికీ తెలుసు ఈ మాట. దేవుని చేత బలము పొందిన వారు పక్షి రాజు వలె పైకి ఎగురుతారు, అలాగే పరిగెత్తారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. పక్షిరాజుకి వృద్ధాప్యం లే, అప్పుడప్పుడు కొంచెం ఏకలు బరువు అవుతూ ఉంటాయి. దానికి ముదిరిపోయినప్పుడు ఆ ఏకలన్నిటినీ ఓడగొట్టుకునే వరకు కొంచెం అలసిపోయినట్టు ఉంటుంది. అది మనం లాక్డౌన్లో ఉన్నట్టు ఆ ఏకలు ఊడిపోయిన తర్వాత ఆకాశపు అంతరిక్షములోనికి ఎగిరిపోతూ ఉంటుంది. ఈ మాటలు ఎవరైనా దైవ సేవకులు వింటుంటే ప్రభు చెప్తున్నారు, ఈ లాక్డౌన్ తర్వాత రాబోయే రోజులు శక్తికి మించిన పరిచర్యలు చేయబోతున్నారు. ఆమేనని గట్టిగా. సొమ్మసిల్లిపోవద్దు, అలసిపోవద్దు,
పరిస్థితులు ఇలాగే ఉంటాయని సొమ్మసిల్లిపోవద్దు, అలసిపోవద్దు. పరాక్రమ కలిగిన బలజీవా, లే, బలము తెచ్చుకో. సొమ్మసిల్లబాకు. ఆత్మీయతలో, ప్రార్థనలో సొమ్మసిల్లిపోయావా? విశ్వాసములో, పరిస్థితులను బట్టి సొమ్మసిల్లాలా? ఇక అడుగులు ముందుకు వేయలే అనుకుంటున్నావా? పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనుకుంటున్నావా? పక్షిరాజు యవన వలె నీ యవనాన్ని దేవుడు నూతన పరచబోతూ ఉన్నాడు. సమస్యలకు నడిచిపోబోతున్నారు మీరు ఇక మీదట. ఎందుకు ఆత్మీయతలో వెనకబడిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? మనందరికీ సుపరిచయమైన మాట ఒకటి ఉంది. 84వ కీర్తనలో 5వ వచనం పైన క్రింద కొన్ని మాటలు కూడా చదువుకోవచ్చు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. చూశారండి, ఎవరు నీ ద్వారా బలాన్ని పొందుతారో, ఎవరు నీ ద్వారా బలాన్ని తెచ్చుకుంటారో వారు ధన్యులు. ఏమిటి వారి ధన్యత? వారి ధన్యకరం ఏంటి తెలుసా అండి? యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు, ఎంతో ప్రియమైనవి. యాత్ర చేస్తానే ఉంటారు. ఆత్మీయతలో ఎంత మాత్రం కూడా వెనకంజ వేరు. కొన్నిసార్లు మిమ్మల్ని బాగా బలహీనపరిచే వాళ్ళు ఉంటారు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం గుర్తొచ్చింది. మీరు వాదండి, దావీదు సౌలు గారి దగ్గరికి వచ్చారు. సౌలు అడిగారు, దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తానని చెప్పేవాడు నిజమేనా అన్నారు. అవునండి. కాదు, వెళ్తావా అంటే వెళ్తానండి. ఏంటి దావీదు? ఏనండి, నీవు యుద్ధానికి వెళ్ళగలుగుతావంటే వెళ్తానండి. నేను నా మందను కాల్చుకునేటప్పుడు తోడేలు రాలా చంపేశాను, ఎలుగుబంటును చంపాను, సింహాన్ని కూడా చంపాను. ఎలుగుబంటును, సింహాన్ని, తోడేలును చంపటానికి కావలసిన బలమునిచ్చున్న దేవుడు ఈ గొల్యాతును కూడా చంపేస్తానండి అంటే, ఈ సౌలు ఏమన్నాడు చూడండి ఒకసారి 33వ వచనంలో. ఇదిగోండి, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటానికి నీకు బలము చాలదు నాయనా. వాడు చిన్నప్పటి నుండే యుద్ధాభ్యాసము గలవాడు. చూశారండి, ఈ మాటలు వినేవారులారా, మిమ్మల్ని కొన్ని వెంటాడుతుంటాయి. ఆ వెంటాడే వాటి వైపు చూశారంటే మాత్రం వెనకబడిపోతారు. కర్తవ్యాన్ని ముందు పెట్టుకోవాలి, లక్ష్యాన్ని ముందు పెట్టుకోవాలి. యాత్రలో దేవుని బలాన్ని పొందుకుంటాం, అనేక పరిగెత్తాలి, సొమ్మసిల్లక నడిచిపోవాలి. మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యను చూడబాకు. అందుకే పౌలు అంటారు, నేను ఎందుకు సాఫీగా కొనసాగలుగుతున్నానంటే నా వెనుక ఎన్నో ఉన్నాయి, దాన్ని వెంటాడుతున్నాయి, దాన్ని వెనక త్రిప్పాలని, వెనక మళ్లించాలని, లాగాలని, నా పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతను పాడు చేయాలని. అయితే అవన్నిటిని నేను మరచిపోయాను, విడిచిపెట్టాను. ఒక దాని మీద గురి నిలుపుకున్నాను, ఆ గురిలో వెళ్తున్నాను, ఆ లక్ష్యాన్ని సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది సొమ్మసిల్లిపోతున్నారు. నా ప్రభు చెప్తున్న మాటలు ఈరోజు గమనించండి.
పరిస్థితులను బట్టి ప్రవహిస్తున్న మాటలు ఇవి. జీవన సాధనమైన అంతా పోయిందనుకుంటున్నారా? పూర్తిగా హీన దశకు వచ్చామనుకుంటున్నారా? ఇక మేము మిథ్యానుల చేతుల్లో బానిసలుగా ఉండాల్సిందే అనుకుంటున్నారా? అన్ని గోధుమలు దొల్లగొట్టుకోవడానికి కూడా స్తోమత లేని పరిస్థితులు అనుకుంటున్నారా? ఒక దేవుని స్వరం వింటున్నారు ఈరోజు. దేవుడట ఆయన తట్టు తిరిగాడట. మంచి మాట. దేవుడు గిద్యోను తట్టు తిరిగి, బలము తెచ్చుకొనుము, పరాక్రమమైన బలాఢ్యుడా గిద్యోను. ఆ రోజున గిద్యోనును బలం తెచ్చుకోమని చెప్పారు. ఈ మాటలు వినుచున్న మీ ఒక్కొక్కరిని ఆయన బలము తెచ్చుకోమని చెప్తున్నారు. ఈ 3 కోణాలలో మీకు దేవుని మాటలు చెప్పాను. దీవించుటకు, మంచి కార్యము చేయుటకు, సొమ్మసిల్లుకోకుండా నడచిపోవుటకు బలము తెచ్చుకోండి, బలము తెచ్చుకోండి. ఒకసారి అందరు లేచి నిలబడండి. కరుణ కలిగిన దేవుడు, ఈరోజు ప్రత్యేకంగా ఒక్కొక్కరితో మాట్లాడారు. లేచిన వారందరూ కళ్ళు మూసి తలలు వంచి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఈ మాటలను మరొకసారి తలంచుకోనండి. అనాలోచనగా అజాగ్రత్తగా ఉండబాకండి. ఆ రోజున గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఈ రోజున మీ ఒక్కొక్కరితో మాట్లాడుతూ, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా గిద్యోను, పరాక్రమశాలి, జీవన సాధనమైనదంతా శత్రువులు తీసుకుపోయారని, ఏ అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు మా జీవితంలో జరగటం లేదని ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు సమస్యలు పోతున్నావు? పరిస్థితులు ఇలాగే ఉంటాయా? ఈ దరిద్రత ఇలాగే ఉంటుందా? ఈ సమస్యలు ఇలాగే ఉంటాయా? ఈ ఒంటరితనం ఇలాగే ఉంటుందా? ఎందుకు నిన్ను నీవే కృంగ చేసుకున్నావు, నిన్ను నీవే పాడు చేసుకున్నావు? దేవుడు చేసే అద్భుతాలు లేవా? ఆశ్చర్య కార్యాలు లేవా? దేవునిలో శక్తి లేదా? దేవునిలో బలము లేదా? రక్షింప నేరక ఉండటానికి ఆయన హస్తం కొరచక్కలేదా? విననేరక ఉండినట్లు ఆయన చెవుల మందము కాలేదు. ఆయన బాహుబలాన్ని చాచి తన ప్రజలను దాస్యగృహములో నుండి విడిపించలేదా? అరణ్యములో మన్నాను కురిపించలేదా? మధురమైన పానీయమును ఇవ్వలేదా? మేఘస్తంభములు అగ్నిస్తంభములు దేవుడు నడిపించలేదా?
నీ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. నిన్ను కొన్ని శక్తులు వెంటాడుతున్నాయి, కొన్ని శక్తులను వెంటాడుతున్నాయి. అది సౌలు ఆత్మ. నువ్వు సాధించలేవు, గురువులో వెళ్ళలేవు, నువ్వు జయం పొందలేవు, నీ వల్ల కాదని కొన్ని శక్తులు నిన్ను వెంటాడుతున్నాయి. వాటిని ఛేదించరాజు, ఛేదించు, ఛేదించు. అదిగో 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 దేవుని వాక్య బలం, ఆత్మ బలం, ఉపదేశపు బలం నా దేవుడు మీకు ఇస్తున్నారు. ఇప్పుడే 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 ఒక సేవకునిలో మహత్తరమైన శక్తి ఉన్నాయి. సంఘములో ఒక మహత్తరమైన బలము ఉంది. ఒక గొప్ప బలం ఉంది, ఒక గొప్ప బలం ఉంది నీలో. లోకానికి తెలియని ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప బలం అదిగా దాగి ఉంది. చెప్పలగదు చెప్పలగదు. పొందుగా పొందుగా పొందుగా. పరాక్రమగల ఫలార్థులు, నీ పరాక్రమశాలి. సంసారంలో ఉన్న గొప్ప బలం ఎవరికి తెలియదు, అది తనకు దేవునికి మాత్రమే తెలుసు. ఫిలిష్తీయుల సర్దారులకు తెలియదు. ఫిలిష్తీయుల గుంపుల్లో భయాన్ని పుట్టించే గొప్ప బలం, సింహాన్ని చేర్చగలిగిన బలం, 1000 మందిని హతమార్చగల బలం, అది గొప్ప బలం. క్రైస్తవులలో గొప్ప బలం ఉన్నది సహోదరుడా. సేవకులలో ఒక గొప్ప బలం ఉన్నది సహోదరుడా. పొందుకో 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 పొందుకో. ఇప్పుడే 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 బలము తెచ్చుకో, బలము తెచ్చుకో, బలము తెచ్చుకో. దురికితనపు ఆత్మను తొలగించు, కృంగజేసే కార్యాలని ఛేదించు. ఎందుకు సమస్యలు పోతాను, ఎందుకు అలసిపోయా? బంధంలో బ్రద్దలు చేసే విశ్వాసం ఏమైంది? నీ ప్రార్థనా జీవితం ఏమైంది? ఎందుకు పరిశుద్ధతను పోలు చేసుకుని నీ పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతలు ఎందుకు పోలు చేసుకుంటున్నావు? పొందుకో 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 పొందుకో. అదిగో 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 దేవుని బలం, దేవుని బలం, దేవుని బలం, దేవుని బలం. బలము తెచ్చుకో, బలము తెచ్చుకో, బలము తెచ్చుకో, బలము తెచ్చుకో. నువ్వు సాధిస్తావు. ఆత్మీయతలో సమస్యలు పోక. ఈ రోగాలు ఏం చేస్తాయి?
ఈ సమస్యలు ఏం చేస్తాయి? ఆర్థిక పరిస్థితులు నిన్ను అడ్డగించలేవు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని అడ్డగించలేవు. అదిగో నీ అరికాలు మొదలుకొని మీ తల వరకు, మీ నరములలో, ఎముకలలో, కీళ్లలో ఒక వ్యక్తి యొక్క ఎముకలలో యవన బలం ఉంటుందంట. యవన బలం, యవన బలం ఉన్న వ్యక్తి ఎముకలు శక్తిగా ఉంటే దేవుని బలం, బలం పొందుకో, పొందుకో, పొందుకో. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెంబడిస్తున్న ప్రతి పాపం తొలగిపోవాలి. నిన్ను ఆవరించిన లోకం తొలగిపోవాలి. అపవిత్రత తొలగిపోవాలి. ఇప్పుడే నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక్క మనుషుని అప్పగించినట్లుగా శత్రువులను నీ చేతికి నేను అప్పగించబోతున్నాను. ఆత్మదేవుడు పలుకుతున్న మాటలు ఇవి. ఆత్మదేవుడు పలుకుతున్న మాటలు ఇది. మొదలు కని పరిస్థితులన్నీ ఇక మీదట అనుకూలంగా మార్చబడబోతున్నాయి. దేని గురించి విశ్వసిస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యం ఇక మీదట సఫలమవుతుంది, 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 సఫలమవుతుంది. చప్పట్ల కొట్టి పరిశుద్ధాత్మతో నింపబడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ నెలలో ప్రవేశపెట్టిన మీరు ఈ ఆదివారం వరకు నిజముగా ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో మమ్ములను భద్రపరిచారు. పరిస్థితులను బట్టి ఏ మాటలు అవసరమో ఆ మాటలు ఇప్పటి వరకు మీరు మాకు వివరించినందుకు స్తుతిస్తున్నాను. బలము తెచ్చుకొనుడి అనే అంశం మీద చక్కగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు. ఈ మాటలన్నిటినీ బిడ్డలు కూడా విన్నారు. ఇక మీదట మీ ద్వారా బలాన్ని తెచ్చుకొని, మీ ద్వారానే బలమును పొందుకున్న బలములో చేయవలసిన కార్యములన్నీ ఇక మీదట మీ బిడ్డలు చేస్తూ శారీరక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించున్నట్లు మీరు సహాయం దయచేయండి. ఈ మాటల నుండి ఏ ఒక్కరూ కుడి ఎడమలు తొలగిపోకుండా సురక్షితంగా కాపాడబడినట్లు సహాయం చేయండి. ఈ మాటలన్నింటినీ ప్రతి ఒక్కరి హృదయములలో భద్రపరచండి. భారముతో ప్రయాసతో మీ పాదాల చెంత కనిపెట్టి మీరిచ్చిన మాటలు హృదయపూర్వకంగా బిడ్డలతో పంచుకున్నాను తండ్రి. ఈ మాటల యొక్క ప్రతిఫలం ఒక రోజున కళ్ళతో చూచున్నట్లు, చెవులతో వినున్నట్లు మీరు సహాయము చేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోమని, అనుకూలతలలో ప్రతికూలతలలో మిమ్మల్ని స్తుతించటం, ఆరాధించటం, మీ మాటలో పంచిపెట్టడం మాకు నేర్పించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.